రెయిన్ గన్లతో పంటలకు ప్రాణం పోసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కరువుపై యుద్ధానికి మరో నూతన పరిజ్ఞానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. కరువు ప్రాంతాలకు నీటిని తరలించేందుకు దోహదపడే కదిలే ఎత్తిపోతల ప్రాజెక్టును ఈ సీజన్లోనే వినియోగించాలని అధికారులను ఆదేశించారు. తొలుత ప్రయోగాత్మకంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సాగునీటి అవసరాలు తీర్చాలని సూచించారు. సుమారు ₹1.5 కోటి ఖర్చయ్యే ఒక్కో మొబైల్ లిఫ్ట్ ప్రాజెక్టుతో 4 కిలోమీటర్ల దూరం వరకు 1.4 క్యూసెక్కుల నీటిని తరలించే వీలు కలుగుతుంది. పోలవరం సహా రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సచివాలయంలోని తన కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు తవ్వకం పనులు ఆశించినంత వేగంగా సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుకున్నంత సమయంలో లక్ష్యాలను చేరుకోలేకపోవడాన్ని ముఖ్యమంత్రి తప్పుబట్టగా డయాఫ్రమ్ వాల్ పనులు వేగం పుంజుకున్నాయని అధికారులు వివరించారు. మొత్తం 48 గేట్ల ఫ్యాబ్రికేషన్ ఈ ఏడాది నవంబర్లో ప్రారంభించి వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఇప్పటికే 300 మెట్రిక్ టన్నుల ఉక్కు చేరుకోగా మరో 2400 మెట్రిక్ టన్నుల ఉక్కు దశలవారీగా వచ్చే నెల 2 నాటికి చేరుతుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. హంద్రీనీవా, గాలేరు, నగరి, వెలిగొండ, వంశధార సహా రాష్ట్రంలో మిగిలిన సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పురుషోత్తపట్నంతో పాటు పోలవరం ఎడమ ప్రధాన కాలువ మొదటి 3 ప్యాకేజీలను జూన్ నాటికి పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి అన్ని పనులను వచ్చే ఏడాది జూన్లోపు ముగించాలని సూచించారు. వచ్చే సీజన్కు విశాఖ జిల్లాకు ఖచ్చితంగా నీటిని తీసుకెళ్లాలని చెప్పారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని కాలువలు వెడల్పు చేసి దిగువ ప్రాంతాలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. జూన్ నాటికి హిరమండలం రిజర్వాయర్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి కావాలన్న ఆయన ఈ నెలలో రిజర్వాయర్ పనులను స్వయంగా వెళ్లి పర్యవేక్షిస్తానన్నారు. చెక్ డ్యాంల విస్తరణ పనులు, నీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సొరంగం తవ్వకం పనులు 2 వైపుల నుంచి కొనసాగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయనగరం జిల్లాలో కొద్దిపాటి నిధులతో మొత్తం సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా అధ్యయనం చేయాలని సూచించారు. బాలాజీ రిజర్వాయర్ ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో వచ్చే సమీక్ష నాటికి వెల్లడించాలని చెప్పారు. సమీక్షలో మంత్రి దేవినేని ఉమతో పాటు జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.